ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఫౌండర్ మాజీ చీఫ్ స్పోక్స్ పర్సన్ కొండ రాఘవరెడ్డి విమర్శలు గుప్పించారు. షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టి 1000 కుటుంబాలను నట్టేట ముంచారని కొండ రాఘవరెడ్డి మండిపడ్డారు. రాజశేఖర్ రెడ్డి బిడ్డ కాబట్టి షర్మిలను ప్రజలు రోడ్లపై తిరగనిస్తున్నారని, లేకుంటే తీవ్ర పరిణామాలు ఉండేవన్నారు. వివేకా హత్యను జగన్ అవినాష్ రెడ్డిలపై వేయడం సరికాదన్నారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని షర్మిల చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఏపీ ప్రజలు షర్మిలను నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. నేను తెలంగాణ బిడ్డనంటివి, తెలంగాణలో పుట్టినంటివి, తెలంగాణ కోడలంటివి, బోనం ఎరకాంటివి, బతుకమ్మ ఎరకాంటివి, బిర్యానీ ఎరకాంటివి, కళ్ళబొల్లి మాటలు చెప్పి 1000 కుటుంబాలను మోసం చేసినటువంటి షర్మిలమ్మ అక్కడ మోసం చేసింది. 24 గంటల ముందు కూడా తెలంగాణలో ఎన్నికలు జరుగుతుంటే 24 గంటల ముందు కూడా ఇంకా మనం నిలబడుతున్నాం, 119 నిలబడుతున్నాం, మీరు అప్లికేషన్లు పెట్టుండి మీకు నేను సీట్లు ఇస్తా అని మోసం చేసి అక్కడ మా తెలంగాణ ప్రజలను, తెలంగాణలో ఒక 1000 కుటుంబాలను నట్టేట ముంచి మేము అప్పుడు కూడా బాధపడలే. సరే, షర్మిలమ్మ గారికి చేతనైతే లేదు, ఈమె పార్టీని మూసేసుకుంటుందేమో అనుకున్నాం. బజ్జాతుగా ఫుట్పాత్లము తిరుగుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఇవాళ కడప ప్రజలను కూడా మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుంది.